కావేరి నా జీవితాన్ని మార్చిన దేవతరం. అలాంటి నా కావేరిని చంపాలని చూస్తావా? అర్జున్ బాబు, ప్రాణం కన్నా మిన్నగా నన్ను ప్రేమించిన మీరు ప్రియా చూపించిన ఒక్క ఫోటోతో నన్ను తప్పుపట్టి నాకు దూరమైపోయారు. కనీసం ఆ తప్పు నిజమా కాదా అని కూడా తెలుసుకోవాలని మీకు అనిపించలేదు అర్జున్ బాబు? ప్రేమంటేనే నమ్మకం అని అంటారే, మీకు నా మీదున్న ప్రేమ ఆ చిన్న నమ్మకాన్ని కూడా ఇవ్వలేకపోయిందా? అంతేలే అర్జున్ బాబు, ఆడపిల్ల ఒక అబ్బాయి మీద నిజంగా ప్రేమని పెంచుకుంటే ఆ ప్రేమ ఊపిరి ఉన్నంత వరకు అలాగే ఉంటుంది. ప్రాణం పోయినా మరొకరి మీద ప్రేమ పుట్టదు, ఊహకైనా మరొకరు రారు. కానీ మీ అబ్బాయిలో అలా కాదు అర్జున్ బాబు. ప్రేమించిన అమ్మాయిలో ఏ ఒక్క తప్పు కనబడినా ఏకంగా శీలాన్ని శంకిస్తారు. ఆ పిల్లని వదిలేసి మరొకరికి మనసులో స్థానం ఇస్తారు. మీకు ప్రేమించడం ఎంత సులువో గా ప్రేమను కాదనుకుని పోవుడు కూడా అంతే సులువు. అమ్మయ్యా, అమ్మమ్మా, ముగ్గులు వేయడం అయిపోయింది. ఇక నేను వెళ్ళి పడుకుంటా. ఇల్లెవరు అలంకరిస్తారే? ఇల్లు కూడా అలంకరించాలా? ఏంటి, పూల దండలతో ఇల్లంతా అలంకరించాలా? అదేమన్నా చిన్న పని అమ్మమ్మ? నేనొక్కదాన్నే ఎలా చేస్తాను? వీటిని ఇల్లంతా కట్టేలోపు తెల్లారిపోతుంది. ఇక నేను నిద్రపోయేదెప్పుడు, మళ్ళీ లేచేదెప్పుడు? మనసు పెట్టి పనులు చేస్తే అన్ని పనులు ఎప్పుడో పూర్తయిపోయేవే. ఈ పాటికి హాయిగా పడుకునేదానివి. కానీ నువ్వే ధ్యాస లేకుండా ఏదో తప్పదు అన్నట్టు చేస్తున్నావు కాబట్టేనే పనులు నెమ్మదిగా పూర్తవుతూ టైం మాత్రం వేగంగా గడిచిపోతోంది. ఇదిగో, ఇప్పటికైనా మాటలు తగ్గించి పని మీద ధ్యాస పెట్టు. ఇదిగో, ఈ పనులన్నీ పూర్తి చేసి వెళ్ళి పడుకో. నాకు నిద్రొస్తోంది. ఇదిగో కాకి, పెదమా, నీకు ప్రియ అంటే ఎంత ఇష్టం ఉన్నా మనసులోనే దాచుకో. ఈ పనుల్లో దీనికి గాని సాయం చేశావనుకో, నా ఇంటి పద్ధతుల్ని అవమానించినట్టవుతుంది. ఇది నీకు వార్నింగు. ప్రియ ఈ ఇంటి కాబోయే కోడలు. దాని మర్యాదను కాపాడ్డం నీ బాధ్యత, గుర్తుంచుకో. పెద్దమ్మా, నీ మాట మీద నాకున్న గౌరవం కన్నా ప్రియా పున్ను ఇంద వీటికి కోడలవ్వాలన్న లక్ష్యం మీదే నాకు గౌరవం దా ఎక్కువ. అందుకే నాను ప్రియకి ఏ హెల్ప్ చేయనని ప్రియా పున్ను మీద ప్రమాణం దా చేస్తున్నాను. ఏయ్, సరే కానీ ఏయ్, తొందరగా పూలమాల కట్టు. కానీ కానీ యు క్యారీ ఆన్. ఈరోజు నీకు తెల్లారిపోవాలి ప్రియా. అంతదాకా నీతో పని చేస్తూనే ఉంటా.
నిద్రపోతుండ్రు బిడ్డ. తెరవద్దు. అత్తయ్య మీరిప్పుడు కళ్ళు తెరవచ్చు. ఆ? ఆహా. శివ, అమ్మ స్నేహ, గంగా, ఇదంతా ఎప్పుడు చేసిండ్రు? అత్తయ్య ఇదంతా చేస్తుంటే నేను జస్ట్ చూశానంతే. ఇదంతా చేసింది అమ్మా నేను కూడా కాదు, నేను చేసి సహాయం చేసిన అంతే. కానీ మొత్తం చేసింది మాత్రం స్నేహ అక్కని. స్నేహ, అమ్మా, రాత్రి నువ్వు బాబు ఫోటో ముందు బాధపడ్డం చూశాను. ఈ ఇంటి నుంచి దూరమైన ఆనందం, సంబరం ఇక నుంచి ఎప్పుడూ దూరం కాకూడదని నా మనసులో అనిపించిందమ్మా. అందుకే ఈ ఇంట్లో సంక్రాంతి రంగులు తిరిగి వెళ్ళి విరవాలని శివగారితో చెప్పి తన సాయంతోనే ఇదంతా నేను గంగా కలిసి చేశాం. అమ్మ స్నేహ, నిన్ను చూస్తుంటే ఏ జన్మలోనో తెగిపోయినా పేగు బంధాన్ని తిరిగి మళ్ళీ కలిపిండేమో అనిపిస్తుంది.